నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ వాక్యం యేసు ప్రభువు చెప్పిన కొండ మీద ప్రసంగంలోని ధన్యతల చివరి భాగం. నీతి నిమిత్తం హింసను అనుభవించే దేవుని ప్రజలను యేసు ధన్యులుగా ప్రకటిస్తూ ఉన్నాడు. యేసును అనుసరించేవారు లోకానికి భిన్నంగా జీవిస్తారు. అందువల్ల వారు అపహాస్యం, నిందలు, హింసలను ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితుల్లో నిరాశ పడకుండా పరలోక ప్రతిఫలాన్ని చూసి సంతోషించమని యేసుక్రీస్తు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు. ఎదురైన శోధనలను సహించి సంపూర్ణమైన స్థితిలో సమస్తమును సాధ్యపరచగల దేవుని యందు సంతోషంగా ఎంచుకుంటే దాని ఫలము మన జీవితాలకు ఆశీర్వాదకరం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 41వ వచనం. యేసు నామం కోసం సువార్త పరిచర్య చేసిన అపోస్తలులు అవమానించబడినందుకు వాక్య ప్రకారం వారు సంతోషించారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని యందు భక్తిగా జీవించేవారు హింసించబడతారు అని వాక్యం సెలవిచ్చినట్లుగా సహించి ఉండేవారికి దేవుడిచ్చే ఫలం మనం ఊహించిన దానికంటే ఉన్నతంగా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35-38 ప్రకారం విశ్వాసులు ఎన్నో హింసలను సహించారు. వారి వలె దేవుని కోసం, నీతి కోసం హింసను అనుభవిస్తూ సహించిన వారి వలె ఉండుటకు వాక్యమందు, ప్రార్థనయందు, విశ్వాసమయందు నిలకడ కలిగిన భక్తి జీవితాన్ని కలిగి దేవుని సంతోషపరచగలిగితే వాక్యంలో ఉన్న ధన్యత, సంతోషము, పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఫలము మనదే. ఆమేన్.